హలో మై డియర్ టీచర్స్, వెల్కమ్ టు హ్యాండ్బుక్ అకాడమీ. సో మై డియర్ టీచర్, ఈ క్లాస్లో మనము స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ప్రీవియస్గా వచ్చినటువంటి టాప్ 5 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతోపాటు మీతో ప్రాక్టీస్ చేపిస్తాను మై డియర్ టీచర్. అయితే దీంట్లో భాగంగానే 3, 8, 13, 18 అనే అంక శ్రేణిలో ఎన్నవ పదము 78 అవుతుంది అంటున్నాడు. సో మీ టైమింగ్ స్టార్ట్ అయిందండి. 30 సెకండ్స్లో మీరు మన కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. సో మొదటి ఆప్షన్ 15వ పదం అంటున్నాడు, రెండవ ఆప్షన్ 16వ పదము, మూడవ ఆప్షన్ 17వ పదము, నాలుగవ ఆప్షన్ 18వ పదం. మై డియర్ టీచర్, ఒకసారి గమనించండి. లాస్ట్ 15 సెకండ్స్ మీకు ఉందమ్మా. రైట్, చూడండి క్వశ్చన్ జాగ్రత్త వినండి. ఇది 10th క్లాస్ శ్రేణుల నుంచి వచ్చినటువంటి బిట్టు, 6వ చాప్టర్ నుంచి వచ్చినటువంటిది. మరి టైమ్స్ అప్ అండి. సో ఇక్కడ నుంచి చూడండి. సో దీని ఎక్స్ప్లెనేషన్ కనుక మనం చూస్తే, సార్ మనందరికీ తెలుసు అంకశ్రేణిలో ఫార్ములా మీ అందరికీ తెలుసు, ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము, దానివల్ల మనం చేస్తాం. ఏఎన్ ఈజ్ నథింగ్ బట్ లాస్ట్ నెంబర్ అని కూడా చెప్పొచ్చు, ఎల్. కాబట్టి నేనేమంటున్నాను సార్ అంటే, ఇలాంటి సందర్భంలో ఎన్ను కనుక్కోవాలంటే ఎల్లో నుంచి లాస్ట్ నెంబర్లో నుంచి, అంటే ఇచ్చినటువంటి ఏఎన్లో నుంచి మొదటి నెంబర్ తీసేసి కామన్ డిఫరెన్స్తోనే డివైడ్ చేస్తే +1 రాసుకుంటే సరిపోతుంది సార్. చాలా సింపుల్ అమ్మా. చూడండి ఒకసారి, 78 అనేది లాస్ట్ నెంబర్, అందులో నుంచి మొదటి సంఖ్య తీసేస్తున్నా. కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది సార్? 5 కామన్ డిఫరెన్స్ ఉంది. తర్వాత +1 చేసుకుంటాం. ఇందులో నుంచి 3 పోతే ఎంత సార్? 75. 78లో నుంచి 3 పోతే 75. 75/5 +1 అండి. 15 5 ఎక్కం 5 15. సో 15 + 1 ఈజ్ ఈక్వల్ టు 16వ సంఖ్య అవుతుంది సార్. ఎస్ మై డియర్ టీచర్. సో ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇదే క్వశ్చన్ యొక్క సంబంధించి చూసుకున్నట్లయితే, ఒక లంబకోణ త్రిభుజం ఏబిసిలో యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే, యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే, మరియు tan C ఈజ్ ఈక్వల్ టు 5/12 అయినా sin A + cos C విలువ ఎంత అని అడిగాడు సార్. సో మీ టైం స్టార్ట్ అయింది. దీని యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 30 సెకండ్స్. ఇది 11వ చాప్టర్ అయినటువంటి ట్రిగోనోమెట్రీ నుంచి వచ్చినటువంటి బిట్ అమ్మ, 10th క్లాస్. సో చాలా ఇంపార్టెంట్ అమ్మ, కొంచెం జాగ్రత్తగా చూడండి. దీని నుంచి మనకి ఏం కావాలి సార్ అంటే, వాల్యూస్ తెలవాలి. సైన్ రేషియోని ఎలా చెప్తాం, కాస్ రేషియోస్ని ఎలా చెప్తాం అనేది కావాలి. లంబకోణ త్రిభుజాన్ని తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చేసే ప్రయత్నం చేయండి. అంతలోపు నేను ఒక లంబకోణ త్రిభుజాన్ని డ్రా చేసుకుంటున్నాను. రైట్, ఇది ఏ, ఇది బి, ఇది సి. రైట్ అమ్మా. సో మై డియర్ టీచర్, ఇక్కడ చూడండి ఏమన్నాడు సార్ అంటే, బి దగ్గర లంబకోణ త్రిభుజం అయినప్పుడు, బి దగ్గర లంబకోణ త్రిభుజాన్ని ఉంచుతూ tan C వాల్యూ ఇచ్చాడు. ఇది ఇక్కడమ్మా tan C వాల్యూ. రైట్, tan C వాల్యూ ఎంత అంటున్నాడు? 5/12 అంటున్నాడు. tan అంటే వాల్యూ ఏంటి? ఎదుటి భుజము బై ఆసన్న భుజము, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఎదుటి భుజం 5, ఆసన్న భుజం 12. మరి ఒకటి 5, 12 అయితే లంబకోణ త్రిభుజంలో పైథాగరస్ త్రికాల ప్రకారము కర్ణం ఏమవుతుంది? 13 సెంటీమీటర్లు అవుతుంది. ఇట్ ఈస్ క్లియర్ మై డియర్ టీచర్స్. ఒక భుజం ఏమో 5, ఇంకో భుజం ఏమో 12. లంబకోణ త్రిభుజంలో 5 మరియు 12 సెంటీమీటర్లతో 2 భుజాలు ఉన్నప్పుడు కర్ణం ఏమవుతుంది? 13 అవుతుంది. పైథాగరస్ త్రికాల ఆధారంగా చేస్తాం. దానికి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో పైథాగరస్ త్రికాలు ఎలా అనేది ఒక వీడియో ఉంది, అది చూసుకోండి. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? sin A అంటున్నాడు. సో sin A + cos C, sin A + cos C. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోతెనస్. కానీ ఎవరిని? దేని దృష్ట్యా? ఏ దృష్ట్యా. ఆపోజిట్ ఎంత? 12 హైపోతెనస్ 13 ప్లస్ కాస్ సి ఎంత? కాస్ సి అంటే కాస్ వాల్యూస్, కాస్ రేషియో ఎలా చెప్తామండి? అడ్జసెంట్ బై హైపోతెనస్. ఆసన్న భుజము బై కర్ణము, ఆసన్న భుజం బై కర్ణము. 12/13 సమ్ చేస్తే ఎంత? 24/13. ఇచ్చినటువంటి ఆప్షన్లో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్ మై డియర్ టీచర్, దిస్ ఈస్ క్లియర్. అరేంటి చూడమా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి. సో ఇది మనకు 10వ తరగతిలో 2వ చాప్టరు సమితులు అంటే సెట్స్. చూడండి ఒకసారి, ఏ మరియు బిలు వియుక్త సమితులు అయితే ఇంగ్లీష్లో డిస్జాయింట్ సెట్స్ అంటామండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n ఆఫ్ A యూనియన్ B అంటున్నాడు. n ఆఫ్ A యూనియన్ B. మీ టైమర్ స్టార్ట్ అయింది సార్. సో ఆన్సర్ చెప్పండి. సో ఏ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఇది
మనకు రైట్ చెప్పే ప్రయత్నం చేయండి. రైట్ అమ్మా. ఓకే, సో లాస్ట్ 12 seconds ఉంది. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది కామెంట్ చేయండి. రైట్, లాస్ట్ 4, 3, 2, 1. ఓకే, టైమ్స్ అప్. మై డియర్ టీచర్స్, ఒకసారి జాగ్రత్తగా ఉండండి సార్. ఇక్కడ కాన్సెప్టే ఇది సార్. ఇది ఆల్రెడీ మనకు గతంలో వచ్చింది సార్. 2022 తెలంగాణ టెట్లో వచ్చింది. మరి అదేవిధంగా 2019 ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ 6లో కూడా స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2లో వచ్చింది. పేపర్ 2 మ్యాథ్స్లో వచ్చింది. మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏబీలు వియుక్త సమితులు అంటున్నాడు. ఏ కామ బీలు వియుక్త సమితులు అంటే డిస్జాయింట్ సెట్స్ అంటే అవి రెండులో కూడా ఆ రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలు ఉండవు. ఉదాహరణకు సెట్ ఏ తీసుకుంటే సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7 అనుకుందాం టీచర్స్. సెట్ బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10 అనుకుందామండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు సెట్స్లో కామన్గా ఉన్నాయా మూలకాలు ఏమైనా? సో దెర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్స్. సో ఇక్కడ ఎటువంటి కామన్ ఎలిమెంట్స్ లేవు సెట్లో. కాబట్టి వీటినే ఇలాంటి సమితులని మనం ఏమంటాం సార్ అంటే వియుక్త సమితులు అంటారు, డిస్జాయింట్ సెట్స్ అంటాం. అయితే అప్పుడు మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటి? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనకు తెలుసు. ఎస్, అయితే దీని ఆధారంగా చేసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఆప్షన్ ఏంటి? ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ బి. మనకు టోటల్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత అవుతాయి సార్? ఇవన్నీ కూడా కలిపితే మొత్తం 9 అవుతుంది. ఎన్ ఆఫ్ బి ఈక్వల్ 9 అవుతుంది. ఓకేనా? అప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి చేయాలి అంటే ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లేదు ఇక్కడ. సో కాబట్టి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది? 0 అవుతుంది సార్. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా 4 + 5 ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి దీనికి సమానం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 2 సరైన సమాధానము. ఇది కాదు మై డియర్ టీచర్. మనం డీటెయిల్గా సెట్స్ అనే టాపిక్లో మాట్లాడుకుందాం. ఓకేనా మై డియర్ టీచర్? సో నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. సో ఇక్కడ మనకు చూసుకున్నా కూడా చివరికి ఇదేమవుతుంది? 0 వస్తాయి. ఈ మొత్తం ఇది 9 ఈజ్ ఈక్వల్ టు 4 + 5 అవుతుంది. 9 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఓకే, రైట్ అమ్మా. సో ఆ తర్వాత ప్రశ్న చూడండి ఇక్కడ ఒక రైట్. ఒక పనిని ఏ ఒక్కడే 12 రోజులలో, బి ఒక్కడే 8 రోజులలో చేసేదరు. సి సహాయంతో వాళ్ళిద్దరు కలిసి 4 రోజులలో చేసిన మొత్తం పనిని సి ఒక్కడే ఎన్ని రోజులలో చేస్తాడు? సో యువర్ టైం స్టార్ట్ అమ్మా. సో చూడండి ఒకసారి ఆప్షన్స్ గమనించండి. ఇది లాస్ట్ టైం స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2లోనే వచ్చినటువంటి బిట్ అమ్మా. ఓకే, సో రాసిన వాళ్ళకి క్వశ్చన్ కూడా ఐడియా ఉంటుంది. ఒకసారి చూడండి. ఈ 20 secondsలో కంప్లీట్గా ఆన్సర్ చేయండి. కొంచెం కేర్ఫుల్గా చేసే ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా నా ఎక్స్ప్లెనేషన్ కానీ మన యొక్క మెథడ్ అనేటువంటిది కూడా మీకు క్లారిటీగా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఒక లైక్ చేస్తూ మీ అమూల్యమైనటువంటి స్పందన రూపంలో కామెంట్ చేయండి మై డియర్ టీచర్స్. రైట్, ఇప్పుడు చూడండి ఒకసారి. సో దేని ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నట్లయితే ఏ ఒక్కడే ఒక పనిని ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 12 daysలో చేస్తున్నాడు. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తున్నాడు? 8 రోజుల్లో చేస్తున్నాడు. మనకి ముఖ్యంగా ఈ అంకగణితానికి సంబంధించి అసలు సూత్రాన్ని ఉపయోగించకుండా కూడా ప్రతి ప్రాబ్లం చేయొచ్చమ్మా. ఓకేనా? చూడండి, ఆ తర్వాత సి సహాయంతో వాళ్ళిద్దరితో కలిసి, అంటే సి సహాయంతో వాళ్ళిద్దరు కలిసి ఏ ప్లస్ బి మళ్ళీ సిను కలిసి మొత్తం పనిని 4 రోజుల్లో చేస్తే సి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇది క్వశ్చన్. దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. సో మై డియర్ టీచర్, సో నేను ఇక్కడ ఏమంటున్నాను, కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ మూడింటి యొక్క ఎల్సిఎం కట్టండి. ఎంత వస్తుంది సార్ అంటే 12 పెద్దది. మీకు చాలాసార్లు చెప్పాను ఎల్సిఎం సులభంగా కట్టేటటువంటి విధానం. సో 12 పెద్దది. ఈ 12 అనేది మిగిలిన రెండింటితో డివిజిబుల్ అవుతుందా? కాదు. 12 2 = 24. మిగిలిన రెండింటితో డివిజిబుల్ అవుతుందా? ఎస్ అవుతుంది. కాబట్టి ఎల్సిఎం ఇస్ 24.
ఎల్సిఎం ఇస్ 24. రైట్, ఇప్పుడు ఏం చేయాలమ్మా, వీరి యొక్క సామర్థ్యాలను మనం కనుక్కోవాలి. వీరి సామర్థ్యాలను కనుక్కోవాలి. 12 2 24 కాబట్టి 2. అంటే ఉదాహరణకు 24 పుస్తకాలు మనం డిఎస్సి కోసం చదవాలనుకుంటే ఏ అనే విద్యార్థి రోజుకు 2 పుస్తకాలు చొప్పున 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. బి అనే విద్యార్థి 8 3 24 అంటే రోజుకు 3 పుస్తకాల చొప్పున 8 రోజుల్లో పూర్తి చేస్తాడు. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ పుస్తకాలను విడివిడిగా చదువుకుంటే 4 రోజుల్లో కంప్లీట్ చేస్తారంటే 4 6 24 ఒక రోజులో 6 పుస్తకాలు చదువుతారు. ఇవన్నీ వారి సామర్థ్యాలు. అయితే ఏ కామా బి కామా సిలు ఏ ప్లస్ బి ప్లస్ సిలు కలిసి 6 అయినప్పుడు ఏ ఒక్కంది ఎంత అయింది సార్? 2 అయింది, ప్లస్ 2 అయింది. బి ఒక్కంది ఎంత అయింది సార్? 3 అయింది. అంటే వీళ్ళిద్దరి యొక్క సామర్థ్యం కలిపి మొత్తం 5 అయింది. అంటే సి ఒక్కంది ఎంత సార్ సామర్థ్యం? 1. అంటే రోజుకు 1 పుస్తకం మాత్రమే సి చదువుతాడు అని అర్థం. అంటే మొత్తం 24 పుస్తకాలండి. రోజుకు 1 పుస్తకం చదివితే ఎన్ని రోజులు పడుతుంది సార్ అంటే 24 days పడుతుంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ మై డియర్ టీచర్స్.